కొన్ని రోజుల క్రింద ఢిల్లీలో ఒక 50 సంవత్సరాల పెద్దాయన తన కూతురుతో బయటకు వెళ్తున్నారు. అయితే సడన్గా అతని పైన ఒక చెట్టు పడి అక్కడికక్కడే మరణించారు. వెనకాల ఉన్న తన కూతురు కూడా సివియర్గా ఇంజూర్ అయింది. 50-year-old man and his daughter have been severely injured in a tragic incident in Delhi's Kalkaji. When a tree fell on their bike during heavy rains, they were quickly rushed to a nearby hospital. The man died during treatment at AIIMS Trauma Center. కొద్దిసేపు వర్షం పడితే ఇది మన హైదరాబాద్ పరిస్థితి. మన హైదరాబాదే కాదు, ముంబై, బెంగళూరు, గురుగాం ఇలా అన్ని సిటీల పరిస్థితి ఇది. వర్షాకాలం వచ్చిందంటే చాలు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్లో కూడా నీళ్ళ గుంతలో పడి కరెంట్ షాక్ తగిలి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే మన దేశంలో మెల్లమెల్లగా గూండా కల్చర్ కూడా పెరుగుతోంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా మీకు గుర్తుండే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన ఎక్స్పెన్సివ్ బైక్ మీద పోతుంటే కొంతమంది యువకులు గూండాలాగా అతనిపైన దాడి చేశారు. ఇంకో బాధాకరమైన మనం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే పంజాబ్లోని మొహాలీలో ఒక యువ సైంటిస్ట్ పార్కింగ్ గొడవ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ సైంటిస్ట్ స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి దేశాల్ని వదిలి నా దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని ఇండియాకు వచ్చినవాడు. అలాంటి వాన్ని మన దేశంలో పార్కింగ్ గొడవ కారణంగా చంపేశారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది మన దేశ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి. లిటరల్లీ మన దేశంలో ప్రజలు ప్రతిరోజు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పనులకు వెళ్తారు. ఇలా వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో వస్తారో లేదో కూడా గ్యారంటీ ఉండదు. అసలు మన భారతీయుల ప్రాణాలకు వాల్యూయే లేదు. ఎందుకంటే దేశంలో ప్రతిరోజు కనీస సౌకర్యాలు సరిగా లేక వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది రోడ్డు పైన గుంతల కారణంగా యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఇంకొంతమంది హాస్పిటల్లో సరైన ఫెసిలిటీస్ లేక చనిపోతున్నారు. ఇంకొంతమంది గవర్నమెంట్ బిల్డింగ్, బ్రిడ్జెస్ కూడడంతో చనిపోతున్నారు. అంటే మన దేశ ప్రజల ప్రాణాలు చీమలు పురుగుల కంటే హీనంగా మారాయి. అండ్ మన ప్రజల సివిక్ సెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. మన దేశంలోని టాప్ సిటీస్ కూడా చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటాయి. ఇక పిల్లల ఎడ్యుకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కేవలం నర్సరీకి వెళ్ళే పిల్లల స్కూల్ ఫీ 2 లక్షలు 3 లక్షల వరకు ఉంటుంది. మన భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోజు రోజుకి వరస్ట్గా మారుతుంది. గవర్నమెంట్ కొత్తగా రోడ్డు వేస్తుంది, కానీ ఆ రోడ్డు స్టార్ట్ కాకముందే దాని పరిస్థితి ఇదిగో ఇలా మారుతుంది. మన దేశంలో ఇంత జరుగుతున్న కొన్ని మీడియా ఛానల్స్ మాత్రం మన దేశం ప్రపంచానికి విశ్వగురువుగా మారుతుంది, మనమే ఈ ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏమిటంటే ప్రతి సంవత్సరం లక్షల మంది మన దేశాన్ని పర్మనెంట్గా వదిలి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ వీడియోలో అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, మన నాయకులు ఏం చేస్తున్నారు, దేశంలో పరిస్థితులు ఇంత వరస్ట్గా ఉండడానికి కారణం ఎవరు అనే విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియో మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. ఈ వీడియో చూశాక మీలో చాలామంది హర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో నిజాల్ని చాలా బ్రూటల్గా మీకు చెప్పబోతున్నాను. మీరు బీజేపీ సపోర్టర్స్ అయినా, కాంగ్రెస్ సపోర్టర్స్ అయినా, ఇంకా ఏ పార్టీ, ఏ నాయకుడు సపోర్టర్స్ అయినా సరే, మీ ఐడియాలజీని కాస్త పక్కన పెట్టి నేను చెప్పే విషయాల్ని న్యూట్రల్ మైండ్తో వినండి. నేను ఏ పార్టీకి అసోసియేట్ అయినవని కాదు. నేను నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అనే ఆలోచన కలిగిన వాడిని. అందుకే మన దేశానికి సంబంధించిన దారుణమైన నిజాల్ని ఈ వీడియోలో మీకు ఎటువంటి ఫిల్టర్ లేకుండా చెప్పబోతున్నాను. ఐ హోప్ మీరు మీ ఐడియాలజీని పక్కన పెట్టి నిజాల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మీరు ఇండియాను 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, ఇప్పుడు పవర్లో ఉన్న గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఇండియాలో ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. మన ఇండియా మెల్లమెల్లగా సూపర్ పవర్గా మారుతుంది. మనము విశ్వగురువుగా మారుతున్నాం. అండ్ మనం 4th బిగ్గెస్ట్ ఎకానమీగా మారాము. ప్రపంచం మొత్తం ఇప్పుడు మనల్ని పొగుడుతుంది. అయితే ఈ విషయాలేం కంప్లీట్గా అబద్ధాలు కావు, కొంతవరకు నిజాలే. కానీ మన దేశాన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఒక సాధారణ ఇండియన్గా చూస్తే భారతీయుల జీవితాలు రోజు రోజుకి బెటర్ అవ్వడం కాదు, వరస్ట్గా మారుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. ఖర్చు రోజు రోజుకి పెరుగుతుంది, కానీ జీతాలు పెరగట్లేదు. కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఎంటెక్లు, ఎంబీఏలు చేసిన గ్రాడ్యుయేట్స్కి 15,000, 25,000 జీతాల ఆఫర్లు వస్తున్నాయి. మోడీ గారు ఒక మీటింగ్లో చెప్పారు, నేను మన గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో డ్రోన్స్ని పంపి మరీ ఇన్స్పెక్ట్ చేస్తాను అని. तो मुझे जरूरी नहीं कि मैं पहले से बता दूं
कि मुझे वहाँ इंस्पेक्शन के लिए जाना है तो फिर तो सब कुछ ठीक ठाक हो ही जाएगा। मैं ड्रोन भेज दूं, पता वही लेकर के आ जाता है। మరి మోడీ గారు ఆ లెవెల్లో ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మన రోడ్లు ఇలా ఎందుకు ఉన్నాయి? ఒక సాధారణ వ్యక్తి తన స్కూటీపై బయటకు ఇలాంటి రోడ్లపైన వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తాడో లేదో తెలియని పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఇలాంటి రోడ్లపైన బైక్ మీద వెళ్లే వాళ్ళు కొన్నిసార్లు గుంతల్లో పడి చనిపోతున్నారు. ఓపెన్ అయి ఉన్న మ్యాన్ హోల్లో పడి చనిపోతున్నారు. కొన్నిసార్లు బాగా బలిసిన వాళ్ళ పిల్లలు తమ ఎక్స్పెన్సివ్ కార్లతో వచ్చి గుద్ది చంపేస్తున్నారు. ప్రజెంట్ మన దేశంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లు కూడా వరస్ట్గా మారుతున్నాయి. అందుకే ప్రజలు గోవా, మనాలి, కాశ్మీర్ వెళ్లే బదులు థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు వెళ్తున్నారు. నేను రీసెంట్గా కొన్ని రీల్స్ చూశాను. అందులో ఆఫ్రికాకు చెందిన కొన్ని దేశాలు మన ఇండియా కంటే నీట్గా ఉన్నాయి. అక్కడి ప్రజల సివిక్ సెన్స్ మనకన్నా బెటర్గా ఉంది. ఆఫ్రికా అనగానే మనం నిరుపేద దేశాలు అనుకుంటాం, కానీ ఇదిగో ఇలా కనిపించే దేశాలు కూడా అక్కడ ఉన్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే కంప్లీట్ బ్యాంక్రప్ట్ అయిన శ్రీలంక, మనము డబ్బులు ఇచ్చి కాపాడిన శ్రీలంక మనకన్నా బెటర్గా కనిపిస్తుంది. అక్కడి రోడ్లు, వీధులు మనకన్నా నీట్గా ఉన్నాయి. శ్రీలంకలోని వాటర్, గాలి అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మన ఇండియా కన్నా బెటర్గా ఉన్నాయి. ఇలాంటివి మన దేశంలో ఎందుకు జరగట్లేదు? మన నాయకులు మనల్ని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ డేటాను చూడండి. ప్రతి సంవత్సరం లక్షల మంది భారతీయులు తమ సిటిజన్షిప్ని పర్మనెంట్గా గివప్ చేస్తున్నారు. చాలామంది యువకులు మన దేశాన్ని వదిలి వెళ్తూ ఇదిగో ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నాడు, బై బై ఇండియా అండ్ రిజర్వేషన్. భారతదేశానికి అండ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్కి సెలవు. ఇవాళ నాకు స్వాతంత్రం వచ్చింది అంటూ ఇతను దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు. మీరు చెప్తే నమ్మరు, మన దేశంలో చాలామంది తమ దగ్గర ఉన్న ఆస్తులు, బంగారం అన్నీ అమ్మేసి ఇల్లీగల్గా అయినా సరే డెవలప్ అయిన దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఇండియాలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. వీళ్ళ గురించి ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎవరైనా బాగా డెవలప్ అయిన అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, కెనడా లాంటి దేశాల్లో మంచి ఉద్యోగం ఇస్తాము వచ్చేయండి అంటే మీరు వెళ్తారా లేదా? మీ గుండె పైన చేసి చెప్పండి. 90% ప్రజలు ఖచ్చితంగా వెళ్ళిపోతాము అని చెప్తారు. ఒక 10% మంది తమ దేశభక్తిని చూపిస్తారు కావచ్చు, అంతే. అలా అని ఇక్కడ దేశం వదిలి వెళ్ళిపోయే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రజెంట్ దేశంలో ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళు ఇక్కడ ఉండలేక, ఇక్కడ పరిస్థితులను తట్టుకోలేక విదేశాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. మీరు నమ్మరు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వారే మన ఇండియాను తిడుతున్నారు. ఇండియన్ సిటీస్ ఆర్ ది వరస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది, ఏంటి బ్రో మన దేశాన్ని ఇంతగా క్రిటిసైజ్ చేస్తున్నావు? 2014 కన్నా ముందు, అంటే మోడీ గారు రాకముందు మన ఇండియా ఏం సూపర్గా డెవలప్ అయిందా, బాగా డెవలప్ అయి ఉండేదా అని అడుగుతారు. లేదు, మోడీ గారు రాకముందు మన ఇండియా ఇంతకన్నా వరస్ట్గా ఉండేది. అందుకే కదా కాంగ్రెస్ని కంప్లీట్గా పక్కన పడేసి తరిమేసి మనం బీజేపీని తీసుకువచ్చాం. మార్పు కోసమే కదా మనం మోడీ గారిని తీసుకువచ్చాం. మోడీ గారు పవర్లోకి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా దేశంలో పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదు? నేను ఇక్కడ మోడీ గారి అండర్లో దేశం డెవలప్ అయిపోవాలి అని చెప్పట్లేదు, కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎందుకు బెటర్ అవ్వలేదు? 11 సంవత్సరాలు చిన్న టైం కాదు. ఈ పాటికి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి ఉండాలి, కానీ ఎందుకు రావట్లేదు? మన మోడీ గారు చెప్తారు, నేను అవినీతి చెయ్యనివ్వను అని. మరి ఈ మాట మీద ఈయన ఉన్నప్పుడు మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత వరస్ట్గా ఎందుకు ఉంది? హర్యానాలో గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంటే ఉంది. అలాంటిది ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఉన్న టాప్ సిటీ అయిన గురుగాంలో వర్షం పడితే చాలా రోడ్లు చెరువులా మారిపోతాయి. వాటి కారణంగా ప్రతిసారి 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు పోయేది కేవలం నిరుపేదలు మాత్రమే కాదు. నిజానికి మన దేశంలో నిరుపేదల ప్రాణానికి వాల్యూ లేదు. ఈవెన్ బాగా డబ్బున్న వాళ్ళు కూడా మన ఈ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా సఫర్ అవుతున్నారు. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్న వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తప్పించుకోలేరు. 25 సంవత్సరాల ఒక గ్రాఫిక్ డిజైనర్ తను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డుపై ఉన్న గుంత నీటితో నిండింది. అందులో ఒక ఎలక్ట్రిక్ వైర్ పడి ఉంది. ఇతను అందులో నుంచి వెళ్తుంటే కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. 24 సంవత్సరాల వంశిక అనే అమ్మాయి ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది. క్యాబ్లో కూర్చొని పనికి వెళ్తుంటే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. ఇలా చాలామంది ప్రజలు, గవర్నమెంట్ ఆఫీసర్లు సరిగా పనిచేయని కారణంగా,
గవర్నమెంట్ సరైన రోడ్లు వేయని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మీరు మన దేశంలో ఉన్న ఏ పెద్ద సిటీకైనా వెళ్ళండి, ఇదిగో ఇలాంటి సీన్ అన్ని సిటీస్లో కనిపిస్తుంది. దారుణం ఏమిటంటే మన దేశ సిటీస్లో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఇళ్ల రేట్లు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ముంబై, ఢిల్లీ, గుర్గావ్ లాంటి ప్రాంతాల్లో నార్మల్ 2 BHK ఫ్లాట్ దాదాపు కోట్లలో ఉంటుంది. కొంతమంది 100 కోట్లు పెట్టి కూడా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ని కొంటున్నారు. కానీ వర్షం వచ్చిందంటే చాలు వాళ్ళ కోట్ల విలువ చేసే కార్ల పరిస్థితి ఇదిగో ఇలా మారుతుంది. ఈ పరిస్థితి మన దేశంలో ఉన్న ఒక్క సిటీది కాదు, అన్ని నగరాలు ఇలాగే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, మన హైదరాబాద్ ఇలా ప్రతి సిటీ పరిస్థితి ఇంతే వరస్ట్గా ఉంది. 90sలో 2000sలో ప్రజలు విదేశాలకు ఉద్యోగం కోసం, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన దేశాన్ని వదిలించుకోవడానికి, ఇండియాలో ఉండకూడదు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. అక్కడే పర్మనెంట్గా ఉండిపోతున్నారు. ఎందుకంటే మన దేశ పరిస్థితి ఇదిగో ఈ విధంగా ఉంది. మీలో చాలామంది బయట దేశాలకు వెళ్ళి అక్కడ ప్రజల లైఫ్ స్టైల్ని చూసి ఉండరు. ఒకవేళ చూసి ఉంటే మీరు కూడా నిజంగానే మన దేశంలో పరిస్థితులు బాగలేవు, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నామో అని ఆశ్చర్యపోతారు. నేను రీసెంట్గా థాయిలాండ్ దేశానికి వెళ్ళాను. థాయిలాండ్ మనకంటే బాగా రిచ్ కాదు, మనకంటే పవర్ఫుల్ కాదు. ఎకానమీ విషయంలో, మిలిటరీ విషయంలో, ఇలా ఏ విషయంలో చూసుకున్నా ఇండియా థాయిలాండ్ కంటే చాలా పవర్ఫుల్. కానీ నేను థాయిలాండ్ లాంటి ఒక చిన్న దేశంలో గమనించిన విషయం ఏమిటంటే అక్కడి ప్రజలకు సివిక్ సెన్స్ మనకన్నా బెటర్గా ఉంది. అక్కడి రోడ్లు నీట్గా ఉంటాయి, అక్కడ సిటీలు, వీధులు నీట్గా ఉంటాయి. అలాగే వాళ్ళు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరు. ప్రాపర్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఒక దగ్గర పెడితే వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్తారు. నేను ఇక్కడ మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తున్నానా? మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానా? నో. మనకంటే అన్ని విషయాల్లో తక్కువైనా థాయిలాండ్ ఇంత నీట్గా, ఇంత సివిలైజ్డ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మన దేశం ఇలా ఎందుకు ఉంది అని బాధపడుతున్నాను. నా బాధను మీతో పంచుకుంటున్నాను. మన దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టే డబ్బున్న వాళ్ళు ఈ దేశాన్ని పర్మనెంట్గా వదిలి వెళ్ళిపోదాము అనుకుంటున్నారు. కొంతమంది వెళ్ళిపోతున్నారు కూడా. ఇది వాళ్ళ తప్పు కాదు, మన సిస్టమ్ తప్పు, మన నాయకులది, ప్రభుత్వాల తప్పు. ఈ విషయం చెప్తే మీలో చాలామంది హర్ట్ అవుతారు కావచ్చు. కానీ ప్రజెంట్ మనల్ని రూల్ చేస్తున్న పార్టీలు, లీడర్లు అందరూ దొంగలే. అందరూ కలిసి మనల్ని పిచ్చోల్ని చేస్తున్నారు. మన సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరప్షన్, రిజర్వేషన్, ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్. మీకు ఏదైనా ఒక సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందే అనుకుందాం. అలా మీతో జరగకూడదు, దేవుడి దయ వల్ల మీరు ఆల్వేస్ హెల్తీగా ఉండాలి. కానీ సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? 100% ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాము అని చెప్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ మీకు క్వాలిటీ వైద్యం అందుతుంది. అక్కడ రిజర్వేషన్ యూజ్ చేసి వచ్చిన డాక్టర్స్ ఉండరు. వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారనే నమ్మకం. అందుకే కదా మన దేశంలో ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ బెటర్గా రన్ అవుతాయి, బెటర్గా బిజినెస్ చేస్తాయి. ఇప్పటి వరకు మన దేశంలో ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ లేదు. అందుకే వాళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ కొంతమంది దిమాక్ లేని లీడర్లు అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తారో అర్థం కాదు. వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ తేవాలి అని చూస్తున్నారు. ఇక వీళ్ళను ఏమనాలో మీరే నాకు చెప్పండి. నా భయం ఏమిటంటే కాంగ్రెస్ ఇలాంటి తలా తోకా లేని ఐడియాస్ని తీసుకొస్తుంది అండ్ వాటిని బీజేపీ కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. రేపు కాంగ్రెస్ని చూసి బీజేపీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడ రిజర్వేషన్ తెస్తుందేమో అనే భయం ప్రజల్లో ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సెస్ అనే కాన్సెప్ట్ని తీసుకువచ్చి ప్రజల్ని మరింత డివైడ్ చేయాలని ప్లాన్ చేసింది. షాకింగ్లీ ఈ ఐడియాకు ప్రజలు భారీగా సపోర్ట్ అందించారు. దాన్ని చూసి కాంగ్రెస్ చేయాలి అనుకున్న క్యాస్ట్ సెన్సస్ పనిని ఇప్పుడు బీజేపీ చేస్తుంది. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. ఒక రకంగా బీజేపీ న్యూ కాంగ్రెస్ లాగా మారుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. మీరు చెప్తే నమ్మరు, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ మహారాష్ట్రలో బీజేపీ రిజర్వేషన్ లిమిట్ని 50% కంటే ఎక్కువ చేయాలి అని చూస్తుంది. దానికోసం వీళ్ళు సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అవుతున్నారు. మనం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే మన దేశాన్ని చూద్దామని వచ్చిన ఫారినర్స్
మన రోడ్లపై ఉన్న చెత్తను చూసి తట్టుకోలేక వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. కానీ ఈ పని చేయాల్సిన మన నాయకులు కేవలం ఫోటో షూట్ కోసమని ఒక చీపురు పట్టుకొని ఫోటో దిగి వెళ్ళిపోతారు. కానీ చెత్త క్లీన్ చేయాల్సిన ప్లేస్లో అధికారులు వెళ్ళరు, అక్కడ ఎటువంటి క్లీనింగ్ జరగదు. మన దేశంలో ఉన్న టాప్ సిటీస్ రోడ్లు వీధులు ఈ విధంగా ఉన్నప్పుడు మన దేశంలోకి విదేశీ టూరిస్టులు ఎందుకు వస్తారు చెప్పండి. అందుకే నేను మీకు నా రీసెంట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, విదేశీ టూరిస్టులు మన ఇండియాకు వచ్చే బదులు థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాలకు షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ దేశాలు మనకన్నా నీట్గా ఉన్నాయి. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంది కాబట్టే విదేశీయులు మనల్ని ట్రోల్ చేస్తారు, మన పైన రేసిజం చూపిస్తారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. కేవలం ఈ ప్యారిస్ నగరానికి ఒక సంవత్సరంలో దాదాపు 2.5 కోట్ల మంది విజిట్ చేయడానికి వచ్చారు. కానీ భారత్ లాంటి ఇంత పెద్ద దేశానికి మన దేశంలో ప్రకృతి అందాలకు కుదువే లేదు. మన దగ్గర పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉన్నాయి, ఎడారి ఉంది, దట్టమైన రెయిన్ ఫారెస్ట్ ఉంది, చూడ్డానికి చాలా జలపాతాలు, బీచెస్ ఉన్నాయి. అలాంటి మన దేశానికి చూడ్డానికి ఒక సంవత్సరంలో 1 కోటి మంది విదేశీయులు కూడా రావట్లేదు. బాధగా అనిపించే విషయం ఏమిటంటే దేశంలో జరుగుతున్న ఇలాంటి విషయాల్ని హైలైట్ చేసి ఎవరైనా మాట్లాడితే వీడు ఇండియాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, వీడు యాంటీ ఇండియా మాటలు మాట్లాడుతున్నాడు అని వాళ్ళను టార్గెట్ చేస్తారు. కానీ ఇవన్నీ నిజాలే కదా, మనందరం రోజు చూసే నిజాలే కదా. దీని గురించి మనం ఎందుకు మన లీడర్స్ని క్వశ్చన్ చేయట్లేదు? నాకు చాలా బాధను కలిగించిన ఒక విషయం ఏమిటంటే మన దేశంలో ఒక బ్రిలియంట్ యంగ్ సైంటిస్ట్ని కేవలం పార్కింగ్ గొడవ కారణంగా చంపేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు స్వర్ణాకర్, ఒక వెరీ ఇంటెలిజెంట్ యంగ్ సైంటిస్ట్. ఇతనికి అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా వాటిని వదిలేసి తాను పుట్టిన దేశానికి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంతో ఇండియాకు వచ్చి ఇక్కడ మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే ఇతను ఉంటున్న ఏరియాలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఇతను తన బైక్ని పార్క్ చేశాడు అని అక్కడి ఓనర్ ఇతనిపైన దాడి చేసి చంపేశాడు. కేవలం ఒక చిల్లర పార్కింగ్ గొడవ కారణంగా మనం ఒక గొప్ప యువ సైంటిస్ట్ని కోల్పోయాము. ఇలా కేవలం ఇతను ఒక్కడే కాదు, చాలామంది దేశంలో పబ్లిక్ సర్వీస్ సరిగా లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఇక్కడ ఉండాలి అనుకుంటారు, మీరే చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్లను చూసి విదేశాల నుంచి తిరిగి ఇండియాకు వచ్చి ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ఆలోచిస్తున్నారు. మీకు ఈ పోర్షే కార్ కేస్ గుర్తుండే ఉంటుంది. ఒక బాగా బలిసిన ధనవంతుడి కొడుకు తన ఎక్స్పెన్సివ్ కార్ని వేగంగా నడిపి స్కూటీ పైన వెళ్తున్న 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను గుద్ది చంపేశాడు. వీడు ఎంత ఈజీగా మన న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకున్నాడు అంటే వాడికి జడ్జి వేసిన శిక్ష ఏంటో తెలుసా? 300 వర్డ్స్తో ఎస్సే రాయడం. అంటే వీడు ఒక ఎస్సే రాస్తే వాడు చేసిన తప్పుకి క్షమాపణ దొరికినట్టే, అండ్ వాడిని వదిలేస్తారు కూడా. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది వీడి బాగా డబ్బున్న నాన్న మన న్యాయ వ్యవస్థను కొనేశాడు అని. ఇలా ఒకటి కాదు, 100 కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఒక జడ్జి ఇంట్లో ఇల్లీగల్గా 15 కోట్ల రూపాయలు దొరికాయి. అది కూడా ఆ ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ విషయం బయటపడింది. మరి ఆ జడ్జి పైన ఏదైనా యాక్షన్ తీసుకున్నారా అంటే నో, ప్రమోషన్ ఇచ్చి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది మన దేశ న్యాయ వ్యవస్థ పరిస్థితి. ఎవరిని నమ్మలేని పరిస్థితి. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు అన్ని ప్లేసెస్లో ఇలాంటి కేసెస్ ఉంటాయి. ఇలాంటి అవినీతి పరులే ఉంటారు. అధికారుల దగ్గర ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మన దేశం ఎలా ముందుకెళ్తుంది? మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నాను భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ ఇంకా ఎన్ని రోజులు మనం ఇలాగే చెప్పుకుంటాం? బహుశా మనకు పుట్టే పిల్లలు కూడా మనలాగే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకుంటారు కావచ్చు. అదే జరిగితే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. మీరు గమనించారా? మన భవిష్యత్తును మారుస్తామని మనకు ఫేక్ ప్రామిస్లు చేసే రాజకీయ నాయకుల పిల్లలు ఇండియాలో ఉండరు. వీళ్ళు ఉండనివ్వరు. స్టేట్ నుంచి సెంటర్ వరకు ఏ పెద్ద లీడర్ తీసుకున్నా వాళ్ళ పిల్లలు మన ఇండియాలో ఉండరు. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాల్లో చదివి అక్కడే సెటిల్ అవుతారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగన్ గారు ఇలా అందరి పిల్లలు బయట దేశాల్లోనే చదువుకుంటున్నారు. సెంట్రల్ విషయానికి వస్తే నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, ఎస్ జయశంకర్ గారు, ఈవెన్ అపోజిషన్ పార్టీల లీడర్ల పిల్లలు కూడా ఆల్మోస్ట్ అందరూ విదేశాల్లోనే ఉన్నారు. అక్కడే చదువుకుంటున్నారు. ఎందుకంటే ఈ లీడర్లు తమ పిల్లలకు మనం బతుకుతున్న ఈ 3rd క్లాస్ బతుకులు ఇవ్వాలి అనుకోరు.
ఈ లీడర్ల పిల్లలు విదేశాల్లో మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే మీలాంటి నాలాంటి సామాన్యుల పిల్లలు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం 5-10 సంవత్సరాలు పిచ్చోడిలాగా కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడ్డా చివరికి ఉద్యోగం వస్తుందా అంటే గ్యారెంటీ ఉండదు. కొన్నిసార్లు పేపర్ లీక్ అయిపోతుంది, ఇంకొన్నిసార్లు మీకు రావాల్సిన ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్మేస్తారు, ఇంకొన్నిసార్లు కంప్లీట్గా ఎగ్జామే క్యాన్సిల్ అయిపోతుంది. తమ పిల్లల్ని విదేశాలకు పంపే ఈ లీడర్లు మన ముందుకు వచ్చి దేశభక్తి గురించి మాట్లాడతారు, దేశాన్ని డెవలప్ చేయడం గురించి మాట్లాడతారు. వీళ్ళకు నిజంగా మన దేశం పైన అంత భక్తి ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు? ఎందుకు వీళ్ళ పిల్లల్ని అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? బై ద వే, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా హాయిగా బతికేస్తున్నారు అనుకోకండి. ప్రజెంట్ వెస్టర్న్ దేశాల్లో మన ఇండియన్స్ పట్ల రేసిజం పెరుగుతుంది, మన భారతీయులపైన దాడులు పెరుగుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నారు. మీరు న్యూస్ పేపర్ని రెగ్యులర్గా చూస్తే వారానికి ఒకరిద్దరు తెలుగు యువకులు లేదా ఇండియన్స్ ప్రాణాలు విదేశాల్లో పోతూనే ఉంటాయి, అది కూడా రేసిజం కారణంగా. ఈ వెస్టర్న్ దేశాల్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ మన ఇండియా నుంచి ప్రజలు అక్కడికే వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర ఈ పరిస్థితుల్లో బతకడం కంటే అక్కడ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ ఉంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు వేసి మన దగ్గర ఉన్న ఎంతో అంత డబ్బును కూడా లాగేస్తుంది. ఏదైనా వెహికల్ కొనాలి అంటే లక్షల్లో రోడ్ ట్యాక్స్ కట్టాలి. అంత డబ్బు కట్టిన తర్వాత కూడా మన రోడ్లు చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి రోడ్లపైన మీరు కొన్న కార్లపై బైక్లపై వెళ్తే మీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. అండ్ ఇలాంటి రోడ్లపైన మీరు ఎంతో ఇష్టంగా లక్షలు పెట్టి కొన్న వెహికల్ నడిపితే అవి త్వరగా షెడ్డుకు వెళ్ళిపోతాయి. ఈ మధ్య అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్లో కూడా కొత్త రకం పెట్రోల్ తీసుకువచ్చి ప్రజలపైన రుద్దడానికి ట్రై చేస్తుంది. రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తే అందులో సగం జీతాన్ని GST ద్వారా గవర్నమెంట్ లాగేస్తుంది. ఆ మిగిలిన డబ్బుతో పీస్ఫుల్గా బతుకుదాం అనుకుంటే కేవలం నర్సరీ చదివే పిల్లల స్కూల్ ఫీ లక్షల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు పీస్ఫుల్గా ఎలా బతకగలడు మీరే చెప్పండి. బ్రదర్, ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి, కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే మన బతుకులు మారుతాయి అంటే ఫస్ట్ మన ఇండియాలో మనం తీసుకురావాల్సింది క్లీన్లీనెస్. సెంట్రల్ గవర్నమెంట్, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు క్లీన్లీనెస్ పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా కనిపించే రోడ్లు ప్రపంచవ్యాప్తంగా మన పరువు తీయడంతో పాటు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. అయినా రోడ్డు క్లీన్గా ఉండాలి, వీధులు క్లీన్గా ఉండాలి, మన సిటీస్ క్లీన్గా ఉండాలి అనుకోవడం ఒక బేసిక్ నీడ్. దీన్ని కూడా మన ప్రభుత్వం ప్రాపర్గా ఎందుకు చేయలేకపోతుందో అర్థం కావట్లేదు. రోడ్లను బెటర్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన ఇలా గుంతలు తవ్వకుండా ఏదైనా రిపేర్మెంట్ ఉంటే వెంటనే జరిగిపోవాలి. మ్యాన్ హోల్స్ని ఇలా ఓపెన్ చేసి వదిలేయకూడదు. రోడ్లపైన వాటర్ స్టోర్ అయితే వెంటనే అది డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోయే సిస్టమ్ క్రియేట్ చేయాలి. అండ్ రోడ్ల పక్కన నీట్గా ఉండే ఫుడ్ పాత్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఉన్న ఫుడ్ పాత్స్ పైన ఇలాంటి ఇల్లీగల్ చిన్న బిజినెస్లు ఆక్యుపై చేయకుండా చూడాలి. ఎందుకంటే మీరు గమనించండి, మన హైదరాబాద్లో చాలా రోడ్లు బెటర్గానే ఉంటాయి. ఆ రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ పాత్ కూడా ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది, కానీ వాటిపైన చిన్న చిన్న షాపులు పెట్టేస్తారు. అండ్ ఆ షాప్స్ ముందు ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేస్తారు. రోడ్లను ఈ విధంగా తయారు చేస్తారు. ఫుడ్ పాత్ పైన ఇలా చిన్న చిన్న స్టోర్స్ పెట్టి తమ జీవితాలు సాగించే వ్యాపారస్తులకు నేను అగెన్స్ట్ కాదు, కానీ వీళ్ళ కారణంగా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. మన దేశంలో ఫుడ్ పాత్లు ప్రజలు నడవడానికి కాదు, ఇలాంటి స్టాల్స్ పెట్టడానికి అన్నట్టుగా అయిపోయింది. అండ్ పబ్లిక్ ప్లేసెస్ అయిన పార్కులు, లేకులు, టూరిస్ట్ ప్లేసెస్ని నీట్గా మెయింటైన్ చేయాలి. కేవలం ఈ కొన్ని విషయాల్ని మనం క్లియర్గా పాటిస్తే ప్రజల జీవితాలు చాలా వరకు మారుతాయి. ఎందుకంటే రోడ్లు, మన వీధులు, ఓవరాల్ మన సిటీ నీట్గా ఉంటే మన జీవన విధానాలు మారుతాయి, ఆలోచించే విధానం మారుతుంది, ప్రజల్లో సివిక్ సెన్స్ వస్తుంది. మన ఇండియా నిజంగా ఇలా నీట్గా మారితే విదేశీయులను మన దేశంలోకి రప్పించడానికి మనం దుబాయ్, సౌదీ అరేబియా లాగా యాడ్స్ వేయించాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని బ్రాండ్ అంబాసిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే పరిగెత్తుకుంటూ మన ఇండియాను చూడడానికి వస్తారు. ఎందుకంటే మన ఇండియా న్యాచురల్గానే మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. కానీ ఆ బ్యూటిఫుల్ కంట్రీని భారతీయులైన మనమే నాశనం చేస్తున్నాము. అండ్ ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్ కాదు. ప్రతి లీడర్, ప్రతి గవర్నమెంట్ చేయాల్సిన సింపుల్ పనులు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనకన్నా చిన్న దేశాలు ఫాలో అవుతున్న చేస్తున్న పనులు ఇవి, కానీ మనం చేయలేకపోతున్నాం. ఇక రెండవ పని, మన దేశంలో లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్ చేయాలి.
ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేలాగా హెవీగా ఫైన్స్ వేయాలి. రోడ్లపైన ఇష్టం వచ్చినట్టుగా వెహికల్ నడిపే వాళ్ళను, ఎస్పెషల్లీ ఈ థార్ లాంటి వెహికల్స్ నడిపి యాక్సిడెంట్ చేసే వాళ్ళను సివియర్గా పనిష్ చేయాలి. అలాంటి వాళ్ళ వెహికల్స్ పట్టుకొని వాళ్ళ ముందే వాటిని స్క్రాప్ చేయాలి. దేశంలో రోడ్లపైన ఏ యాక్సిడెంట్ జరిగినా దానికి సంబంధించిన ఎవిడెన్స్, వీడియో, ఫొటోస్ ఉంటే వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవాలి. బాగా డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, నిరుపేదలకు ఒక న్యాయం అనేది ఉండకూడదు. దేశంలో ఎక్కడ కూడా పోకిరీలు, గూండాలు, రౌడీ కల్చర్ ఉండకూడదు. అలాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలి. పబ్లిక్ రోడ్స్ పైన ఏ మతానికి చెందిన ఈవెంట్స్ జరగకూడదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవ్వరూ కూడా పబ్లిక్ని డిస్టర్బ్ చేసే పనులు చేయకూడదు. రోడ్లపైన నమాజ్ చదువుతాము, ప్రేయర్ మీటింగ్ పెడతాము, ర్యాలీ చేస్తాము అంటే మక్కిలిరగొట్టాలి. ఏదైనా రిలీజియస్ ప్రోగ్రామ్, మీటింగ్ పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక పెద్ద గ్రౌండ్లో లేదా ఒక డెడికేటెడ్ ప్లేస్లో అలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. అంతేకాని పబ్లిక్ని డిస్టర్బ్ చేసే, రోడ్లపైన న్యూసెన్స్ క్రియేట్ చేసే ఏ రిలీజియస్ యాక్టివిటీ జరగకూడదు. ఇక చివరగా మన దేశంలో ఫిక్స్ చేయాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. దేశంలో ఒక రూల్ని తీసుకురావాలి. మనల్ని పరిపాలిస్తున్న లీడర్ల పిల్లలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి. దీన్ని కంపల్సరీ చేయాలి. అలాగే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోవాలి. అప్పుడు కానీ మన దేశంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్ల పరిస్థితి ఇంప్రూవ్ అవ్వదు. నా ఉద్దేశం ప్రకారం ఈ మార్పుల్ని మనం చేయగలిగితే మన దేశం ఒక బంగారు భారతదేశం అవుతుంది. అప్పుడు నిజంగానే మన దేశం విశ్వ గురువుగా మారుతుంది. అలా జరిగినప్పుడు మన యువత విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దేశాన్ని వదిలి ఎవరు కూడా వెళ్ళాలి అనుకోరు. నేను చెప్పిన ఈ సొల్యూషన్ కాకుండా మీ దగ్గర ఇంకేమైనా సొల్యూషన్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మార్పులు కేవలం ప్రభుత్వం, నాయకులతోనే జరగదు. వాళ్ళకు సపోర్టివ్గా మనము ఉండాలి, మనం కూడా బాధ్యత తీసుకోవాలి. నేను మన చాలా వీడియోస్లో చెప్పాను, మన భారతీయులకు కాస్త సివిక్ సెన్స్ తక్కువ అని. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ అదే నిజం. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయకండి. అండ్ ఇతరులు అలా చేయకుండా కూడా మీరు చెయ్యండి. మీ ద్వారా ఒక 10 మందిలో ఇలాంటి మార్పు వచ్చేలాగా చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా మన వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఏదైనా విషయం మీకు రాంగ్ అనిపించినా, పలానా పాయింట్ కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేద్దాం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.